వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 14 శనివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజున సాధారణ రోజు కానే కాదండి. ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల జరిగే పరిణామాలు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది చిన్న విషయం కానే కాదు, ఇది యాదృచ్ఛికం కూడా కాదు. ఈ వీడియోని ఒంటరిగా వినండి, పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందులో మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలక సూచన కూడా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారం పాటించడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు పరిష్కారం దొరుకుతుంది. పూజలు పరిహార రూపంలో చెప్తారు. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి అండి. అధిపతి గ్రహం కుజుడు, అంటే మంగళ గ్రహం అనమాట. అధిపతి దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి, సుబ్రహ్మణ్య స్వామి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి తత్వం వచ్చేసి జలతత్వం అనమాట. చిహ్నం వచ్చేసి వృశ్చికం. అలాగే వృశ్చిక రాశికి చెందినటువంటి నక్షత్రాలు, పాదాల గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్ర పాదాల్లో పుట్టినటువంటి వారిని జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి వారు అంటారనమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం చాలా లోతైన ఆలోచన కలిగి ఉంటారు. గట్టిగా ప్రేమిస్తారు, గట్టిగా ద్వేషిస్తారు కూడాను. విశ్వాసానికి ప్రాణం ఇస్తారండి. ద్రోహాన్ని అయితే అసలు జీవితంలో మర్చిపోరనమాట. ఎవరైనా ద్రోహం తలపెడితే మాత్రం ఇంకా మౌనంగా బాధపడుతూ ఉంటారు. బయటకి గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనసు అయితే ఉంటుందండి. శత్రువులను ఓపికతో ఎదుర్కొంటారు. ఒకసారి నిర్ణయించుకుంటే వెనక్కి తిరగరనమాట. ఇంకా మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ రెడ్ అండ్ మెరూన్ కలర్ అండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9, 2. ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే దక్షిణ దిక్కు, ఆగ్నేయ దిక్కు. ఈ దిక్కులో ప్రారంభించినటువంటి పని మీకు రేపటి రోజున శుభకరంగా ఉంటుంది. ఎన్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ మీకు రేపటి రోజున జరుగుతుందని చెప్పొచ్చు. పాత విషయం బయటపడుతుంది. ఒక రహస్య సమాచారం తెలుస్తుంది. ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సి వస్తుందండి. కొంత గందరగోళం కలగవచ్చు, లేదా మంచి అవకాశం కూడా రావచ్చు అన్నమాట. కానీ మాటల విషయంలో జాగ్రత్త అండి. కోపం నియంత్రణలో పెట్టండి. వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఏ విషయంలో కూడా విన్నది పూర్తిగా ఆలోచించండి. భావోద్వేగంతో స్పందించకండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీ బలం, మీ ఓపిక, మీ ఆయుధం, మీ నిశ్శబ్దం. ఎన్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తితో మృదువుగా మాట్లాడండి రేపటి రోజు. రహస్యాలు కూడా బయట పెట్టకండి. ఎవరైనా సరే అండి, ఇతర వ్యక్తులను కొంచెం గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారనమాట. మన పర్సనల్ విషయాలని చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల చాలా డేంజర్ జోన్లో పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రహస్యాలను ఎప్పటికీ కూడా బయట పెట్టుకోవద్దండి. ఇంకా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతకం చేసే ముందు ఆలోచించండి. హఠాత్తుగా స్పందించొద్దు. ఈరోజు మీకు పరీక్ష రోజు అనమాట. మీ సమాధానం మీదే ఫలితం ఆధారపడి కూడా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు మీకు హెచ్చరికతో వచ్చినటువంటి దైవ సంకేతం అండి. కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. అలాగే రేపటి రోజున ఒక చిన్న పరిహారం అని చెప్పుకున్నాం కదా. తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. ఇంట్లో పూజ స్థలంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. శివలింగం లేదా సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నమ శివాయ లేదా ఓం సరవణ భవాయ నమః. ఓం నమ శివాయ అని కానీ, లేకుంటే ఓం సరవణ భవాయ నమః. మనస్సులో ఇలా సంకల్పం చేయండి. నా మాటల్లో శాంతి ఉండాలి, నా నిర్ణయాల్లో స్పష్టత ఉండాలి, నాకు వచ్చే విభేదాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని మీరు తప్పకుండా కోరుకోండి. అలాగే సాయంత్రం చేసే పరిహారం కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక సాయంత్రం 5:30 తర్వాత అండి ఒక చిటికెడు ఎర్ర కుంకుమ తీసుకోండి. ఇంటి గడప వద్ద లేదా తలుపు దగ్గర కొద్దిగా చల్లండి. నా ఇంటి శాంతిని ఎవరూ భంగం చేయకూడదు, నాకొచ్చే విభేదాలు దూరం అవ్వాలి. ఇది మాటల తగాదాలు తగ్గిస్తుందన్నమాట. అలాగే ఈరోజు ఎక్కువగా వాదనలు అయితే చేయొద్దండి. కోపంగా
కోపంగా ఉన్నప్పుడు 9 సార్లు లోతుగా శ్వాస తీసుకోండి. వెంటనే సమాధానం ఇవ్వకండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇది చాలా ప్రభావవంతం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు సాధ్యమైతే వీలైతే కనుక ఎర్రపప్పు అంటే కందిపప్పు దానం చేయండి. ఎరుపు దుస్తులు పేదవారికి ఇవ్వండి. ఒక పేదవారికి భోజనం అయితే పెట్టండి. గుడిలో కొబ్బరికాయను సమర్పించడం, ఇలా దానాలు చేయడం వల్ల మీకు ఏంటంటే కనుక కుజగ్రహ శాంతి అనేది కలుగుతుందండి. విభేదాలు కూడా తగ్గుతాయన్నమాట. అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే కనుక ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తితో విభేదం తగ్గుతుందండి. మీకు మాటల్లో స్పష్టత కూడా వస్తుందన్నమాట. నష్టం తప్పుతుంది. శుభవార్త లాభంగా కూడా మారుతుందన్నమాట. మానసిక శాంతి కూడా పెరుగుతుందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీ బలం, మీ ఓపిక, మీ రక్షణ, మీ శాంతి. శాంతంగా ఉండండి. ఏదైనా సరే మనం 1-2 సార్లు ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా తప్పకుండా చేకూరుతుందన్నమాట. అలాగే మనం ఎన్ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకున్నాం కదా. కొన్ని రేపటి రోజున అంటే మీకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దగా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న అనారోగ్య సమస్యలను నెగ్లిజెన్స్ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఒక వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలాగే కొత్తగా బిజినెస్ చేసేవారు కానీ, స్టార్ట్ చేయాలనుకున్న వారు కానీ, లేకుంటే వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న వారు కానీ రేపటి రోజున కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ వీలు చూసుకొని కాసేపు వారితో మాట్లాడుకొని అన్నీ ఓకే అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేయండి. అలాగే ఎవరిని ఎక్కువగా కూడా నమ్మకండి. ఎక్కువగా నమ్మకాన్ని కూడా పెట్టేసి వారితో అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుంచి అమౌంట్ తెచ్చివ్వడం కానీ, లేదంటే షూరిటీ సంతకాల విషయాలు ఇటువంటివన్నీ చేయడం కానీ చేయకండి. అలాగే ముందు రోజుల్లో ఇటువంటివి కాదని చెప్పి ఎవరి నిర్ణయం కూడా గౌరవించకుండా మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజున కొన్ని సమస్యలు అనేవి తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనుల్లో గొప్ప మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. ఇక ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం నమః శివాయ అని చెప్పుకున్నాం కదా. ఓం గం గణపతి నమః, లేకుంటే ఓం శం శనీశ్వరాయ నమః అని ఈ మంత్రాలు కూడా పఠిస్తే మీకు వ్యాపారంలో మంచి లాభాలు అయితే మీకు మంచి ప్రశంసలు కూడా తప్పకుండా లభిస్తాయన్నమాట. ఈశ్వర ధ్యానం చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది కూడా జరుగుతుందండి. ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఈ రోజున ఉండబోతుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు సాయంత్రం లోపు ఈ సమస్యలు కూడా పూర్తిగా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశాలు అనేవి ఈ రోజున మీ జీవిత భాగస్వామి తరపున లేదంటే మీ ప్రేమికుడో ప్రేమికురాల తరపున కావచ్చు కొంత ఉత్సాహాన్ని ఊరటను కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తప్పకుండా ఈ రోజున దూరం అవుతాయి. బంధాలు కూడా బలపడతాయండి. మీరు తోబుట్టువులకు ఏదైనా కానీ సహాయ సహకారాలు చేయాల్సి వస్తే ఈ రోజున మీరు చేసేటువంటి సహాయం అనేది మీ జీవితంలో మర్చిపోయే విధంగా కాకుండా తప్పకుండా వారిని ఆదుకునే దిశగా మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సహాయం అనేది వారి జీవితాన్ని మార్చబోతుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని ముందు రోజుల్లో అంటే మీరు చేసినటువంటి సహాయం గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చండి. పరిస్థితులన్నీ కూడా ఈ రోజు మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మంచి రోజు చూసుకొని మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టుకోండి. ఇక ఈ రోజున సమస్యలు మీరు కొని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రోజున ఎవరితో కూడా ఏదైనా గొడవలు పెట్టుకోవాలని చెప్పి మీకు ఏదైనా తెలిసినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి సంభాషణలతో కానీ అనవసరమైనటువంటి చర్చలు కానీ నడిపిస్తే ఇటువంటివన్నీ కూడా మీరు కోరి తెచ్చుకున్నటువంటి గొడవలు అన్నమాట. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ముందు రోజుల్లో మీకు చేసినటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా నడవాలంటే కనుక ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా మీకు భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకు కావాల్సినటువంటి సహాయాన్ని భగవంతుడు అందించేలా ఉంటుందన్నమాట. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. అది మీ కుటుంబానికి మీకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉంటాయన్నమాట. ఇంకా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండండి. అన్నిట్లో విజయం అనేది మీకు తప్పకుండా తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకునేటువంటి విషయాల్లో కంపల్సరీగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. లలిత సహస్రనామాన్ని పఠించండి. వీలైతే మీకు రేపటి రోజున తప్పకుండా వీలు చూసుకోండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను కూడా సమర్పించండి. తప్పకుండా వెళ్ళండి. మీకు ఇంట్లో శాంతి సౌఖ్యంగా అంతా కూడా అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే లలిత సహస్రనామాలు ప్రతిధ్వనించేలా ఇంట్లో టీవీలో కానీ ఫోన్లో కానీ తప్పకుండా సౌండ్ పెట్టుకొని మనసును ప్రశాంతంగా వినండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.